హై గైస్, నిన్న మనం మేనేజరియల్ ఎకనామిక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఎకనామిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మేనేజరియల్ ఎకనామిక్స్ వేరు, ఎకనామిక్స్ వేరని. అసలు ఎకనామిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ బోత్ అట్ ఇండివిజువల్ అండ్ నేషనల్ లెవెల్. ఎకనామిక్స్ అనేది జస్ట్ మనుషులు చేసే ఒక పని గురించి తెలుసుకోవడం. అది ఇండివిజువల్ కావచ్చు, నేషనల్ కావచ్చు. ఇండివిజువల్ ఇన్ ద సెన్స్ సింగిల్ పర్సన్ యాక్టివిటీస్ ఆర్ సింగిల్ ఫర్మ్ యాక్టివిటీస్. ఒక మనిషి చేసే పనులు కానీ, లేదంటే ఒక ఫామ్ చేసే పనులు కానీ. ఫామ్ ఇన్ ద సెన్స్ ఒక బిజినెస్ యూనిట్ అనుకోవచ్చు మనం. నెక్స్ట్ నేషనల్ లెవెల్ ఇన్ ద సెన్స్ జస్ట్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫార్మ్స్. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే నేషనల్ లెవెల్ అంటే నేషన్ అంటే దేశం. దేశంలో రకరకాల మనుషులు ఉంటారు, చాలామంది ఉంటారు, చాలా ఫార్మ్స్ ఉంటాయి. వాటి గురించి, వాటి యాక్టివిటీస్ గురించి చదవడమే ఎకనామిక్స్ అంటే. నెక్స్ట్ ఎకనామిక్స్ని సైన్స్ ఆఫ్ వెల్త్ అన్నారు. ఈ డెఫినేషన్ చాలామంది పూర్వకాలంలో ఎకనామిక్స్ మేబీ 1700s ఎక్కువగా, అంటే ఎకనామిక్స్ పుట్టిన కొత్తలో ఈ డెఫినేషన్ బాగా నమ్మేవారు. ఎకనామిక్స్ అంటే వెల్త్ గురించి చదవడం. వెల్త్ అంటే వేరు, మనీ అంటే వేరు. మనీ వెల్తే, కానీ వెల్త్ అంటే మనీతో పాటు మనీ ఈక్వలెంట్స్ కూడా వెల్త్ కిందకే వస్తాయి. అవి చాలా ఉంటాయి. అవి ముందు ముందు వెల్త్ గురించి, వెల్ఫేర్ గురించి, మనీ గురించి మనం విడిగా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ చాలామంది ఎకనామిక్స్ గురించి డెఫినేషన్స్ ఇచ్చారు. వాళ్ళల్లో మెయిన్గా యాడమ్ స్మిత్. ఈయనే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని కూడా అంటాం మనం. ఈయన థియరీస్ చాలా పాపులర్. అసలు ఎకనామిక్స్కి బేసిస్ ఈయనని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈయన కూడా చాలా థియరీస్ ఉంటాయి మనకి ఎకనామిక్స్లో. ముందు ముందు వీళ్ళ గ్రేట్నెస్ ఏంటనేది మనకు బాగా తెలుస్తుంది. ఏసీపీ గో, ప్రొఫెసర్ లయోనల్ రాబిన్స్, లార్డ్ కిన్స్. ఈ 5 ఎకనామిస్ట్స్ కూడా మనకి ముందు ఈ జస్ట్ ఇంట్రో పార్టే కాకుండా చాలా థీరీస్ అనేవి ఎకనామిక్స్లో ఇన్వెంట్ చేశారు వీళ్ళు 5 కూడా. నెక్స్ట్ ఫస్ట్ యాడమ్ స్మిత్ ఏమని చెప్పారో చూద్దాం ఒకసారి. ఈయన 1700sకి చెందిన ఆయన. డెఫినేషన్ కూడా ఆ టైంలోనే ఇచ్చారు. ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ నేచర్ అండ్ యూజెస్ ఆఫ్ నేషనల్ వెల్త్. అసలు నేషనల్ వెల్త్ ఏంటి? నేషనల్ వెల్త్ అంటే ఏం లేదు, కంట్రీస్ వెల్త్ అంటే దేశ సంపద. దేశ సంపదను గురించి చదివేదే ఎకనామిక్స్. అంటే ఎకనామిక్స్ అనేది నేషనల్ వెల్త్ యొక్క స్వభావం అండ్ దానివల్ల ఉపయోగాల గురించి తెలుసుకోవడం. ఇక్కడ మనకి నేషనల్ వెల్త్ దేనికి ఉపయోగిస్తాం? రోడ్స్ కానీ, లేదంటే ఎనీథింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఏదైనా సరే నేషనల్ వెల్త్ ద్వారానే ఏదైనా జరుగుతుంది మనకి. నేషనల్ వెల్త్ లేకపోతే, సంపద అనేది లేకపోతే దేశం అనేదే లేదు కదా. దాని గురించి చదువుకోవడం, దాని ఉపయోగాల గురించి చదువుకోవడమే ఎకనామిక్స్. నెక్స్ట్ ఇక్కడ మనం స్టడీ ఆఫ్ వెల్త్ అని తెలుసుకున్నాం. ఎకనామిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ వెల్త్. అలా ఎందుకు అన్నారు అంటే కనుక, ఫస్ట్ దీనికన్నా ముందు మనం ఎకనామిక్ యాక్టివిటీ, నాన్ ఎకనామిక్ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏం లేదు, జస్ట్ మనీ ఆర్ ప్రాఫిట్ ఆర్ వెల్త్ ఓరియంటెడ్ యాక్టివిటీ. అంటే ఏదైనా పని, జస్ట్ బిజినెస్ అనుకోవచ్చు. బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. మనం మనీయో, ప్రాఫిట్టో, వెల్త్ ఏదో కావాలనుకునే కదా అది చేస్తాం. అలాగే నాన్ ఎకనామిక్ యాక్టివిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ చారిటీస్ అనుకోవచ్చు. అక్కడ జస్ట్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ తప్ప పెద్ద గెయిన్ అనేది ఏముండదు ఎకనామికల్గా. ఆ రెండింటికి డిఫరెన్స్ మనం బాగా తెలుసుకోవాలి. ఏ దేశంలోనైనా సరే ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి బాగా జరుగుతాయి కాబట్టి ఇంకా దాన్ని సైన్స్ ఆఫ్ వెల్త్ అని బాగా ఫస్ట్లో, అంటే 1700sలో మ్యాక్సిమం ఎకనామిక్స్ అందరూ కూడా దీన్ని కరెక్ట్ అనే అన్నారు. అయితే అది కూడా కరెక్టే.
నెక్స్ట్ మనకి డాక్టర్ ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చెప్పారో చూద్దాం ఒకసారి డెఫినేషన్. ఎకనామిక్స్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ మ్యాన్స్ యాక్షన్స్ ఇన్ ద ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్. ఇట్ ఎంక్వైర్స్ హౌ హీ గెట్స్ ఇట్, హిజ్ ఇన్కమ్ అండ్ హౌ హీ యూజెస్ ఇట్. జనరల్గా వ్యాపార జీవితంలో మనిషి ఏవైతే పనులు చేస్తాడో అదే ఎకనామిక్స్ అన్నట్టు చెప్పారు ఈయన. ఇట్ ఎంక్వైర్స్ హౌ హీ గెట్స్ హిజ్ ఇన్కమ్, అతనికి ఆ డబ్బు ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు. అంటే ఎకనామిక్స్ అంటే ఏంటి, ఒక మనిషి యొక్క యాక్టివిటీస్ గురించి చదవడం. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇట్ ఎంక్వైర్స్ హౌ హీ గెట్స్ హిజ్ ఇన్కమ్, అతను డబ్బు ఎలా వస్తుందో దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు అతను అనేది ఎకనామిక్స్. నెక్స్ట్ దీని ప్రకారం ఏంటంటే స్టడీ ఆఫ్ వెల్త్, స్టడీ ఆఫ్ మ్యాన్, రెండింటిని కూడా ఈ డెఫినేషన్ అనేది ఏకీభవిస్తుంది. స్టడీ ఆఫ్ వెల్త్ ఎలాగంటే ఈ డెఫినేషన్లో ఇన్కమ్ గురించి, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాడా అన్న దాని గురించి ప్రస్తావించబడింది. స్టడీ ఆఫ్ మ్యాన్ ఎందుకంటే అసలు ఇంకోండి మ్యాన్స్ యాక్షన్స్, అందుకని ఈ రెండు పాయింట్స్ కూడా ఈ డెఫినేషన్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఫైనల్గా ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇంకేం చెప్పాడంటే హ్యూమన్ వెల్ఫేర్, ఇది డెఫినేషన్లో లేదు కానీ ఆయన చెప్పిన మాట అనమాట. హ్యూమన్ వెల్ఫేర్ని ప్రమోట్ చేయడం అంటే మనుషులందరూ బాగుండేలాగా, అందరికీ కూడా సఫిషియెంట్ రైట్స్ అందేలాగా, అందరూ కూడా ఇంకా ఎకనామిక్ రైట్స్ అనేవి అందరికీ అంది అందరూ కూడా క్షేమంగా ఉండడమే ఎకనామిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు డాక్టర్ ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పారు. టు ప్రమోట్ హ్యూమన్ వెల్ఫేర్, దట్స్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎకనామిక్స్. అది డాక్టర్ ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం. నెక్స్ట్ ఏసీ పిగో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ దట్ కెన్ బి బ్రాట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ టు రిలేషన్షిప్ విత్ మెజరింగ్ రాడ్ ఆఫ్ మనీ. అసలు మెజరింగ్ రాడ్ ఆఫ్ మనీ ఏంటో చూద్దాం. మెజరింగ్ రాడ్ ఆఫ్ మనీ అంటే ఏం లేదు, ఈ పెన్నే ఉంది జస్ట్. దీని మార్కెట్ వాల్యూ జనరల్గా 3 to 5 రూపీస్, అది అందరికీ తెలుసు. ఎవరైనా సరే నాతో సహా దీన్ని ఆ ప్రైస్కే కొనడానికి ఇష్టపడతాం. 50 రూపీస్కి ఎవ్వరూ కొనరు, ఎందుకంటే దీని ఫేస్ వాల్యూ కానీ దీనికి మార్కెట్లో ఉన్న వాల్యూ అంతే, అంతకు మించి అనవసరం కూడా. అదే మెజరింగ్ రాడ్ ఆఫ్ మనీ అంటారు. దేనికన్నా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది, దేనికైనా సరే ప్రతి గుడ్కి కూడా మెజరింగ్ రాడ్ ఆఫ్ మనీ అనేది ఉంటుంది ఖచ్చితంగా, దేనికైనా సరే. అంటే కొన్ని సందర్భాల్లో మారచ్చు, కానీ జనరల్గా ఇప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి పూర్తిగా ఇన్ఫ్లేషన్ జరిగినప్పుడు కానీ ప్రైజెస్ అనేవి పూర్తిగా మారచ్చు. కానీ జనరల్ లెవెల్లో నేను మాట్లాడేది ఏ గూడ్కైనా సరే మెజరింగ్ రాడ్ ఆఫ్ మనీ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఈక్వల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. ఆయన హ్యూమన్ వెల్ఫేర్ గురించి చెప్పారు, ఇక్కడ ఎకనామిక్ వెల్ఫేర్ అంటే ఆర్థిక అభివృద్ధి గురించి చదవడమే ఎకనామిక్స్. ఇది జనరల్గా మన అందరికీ తెలిసిన డెఫినేషన్ చెప్పాలంటే. ఆర్థిక అభివృద్ధి అంటే ఎకనామిక్స్ కిందకి వస్తుంది అని. దట్ కెన్ బి బ్రాట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంటూ రిలేషన్షిప్ విత్ ద మెజరింగ్ రాడ్ ఆఫ్ మనీ. నిజమే, ఎకనామిక్స్ అనేది ఆర్థిక అభివృద్ధి గురించి చదవడం, కానీ అది ఖచ్చితంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక రిలేషన్షిప్ అనేది ఈ మెజరింగ్ రాడ్ ఆఫ్ మనీ అనే దాంతో మెయింటైన్ చేస్తుంది. దేనికైనా సరే, ఏ గుడ్ తీసుకున్నా సరే. ఇక్కడ ఎకనామిక్స్లో మొత్తం ఓవరాల్ ప్రతి గుడ్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రొఫెసర్ లయనల్ రాబిన్స్. ఎకనామిక్స్ ఈజ్ ద సైన్స్ which studies human behavior as a relationship between ends and scarce means which have alternative uses. ఎకనామిక్స్ అనేది ఒక సైన్స్ అని చెప్పారు ఈయన. విచ్ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్ అంటే మనిషి యొక్క స్వభావాలు లేదంటే మనిషి యొక్క లక్షణాల గురించి డీల్ చేసేది ఎకనామిక్స్. యాజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎండ్స్ స్క్వేర్స్ మీన్స్, ఎండ్స్ వేరు స్క్వేర్స్ మీన్స్. అసలు వీటి డెఫినేషన్స్ తెలుసుకుందాం. ఎండ్స్ అంటే ఏంటి? ఎండ్స్ అంటే ఏం లేదు, ఏవైతే కోరికలు తీరిపోయాయో అవి ఎండ్స్ అంటాం. స్కేర్స్ అంటే తీరవలసిన కోరికలు, నాట్ కంప్లీటెడ్. నెక్స్ట్
మీన్స్ అంటే ఆ తీరని కోరికలకి ఏవైతే ఉపాయాలు ఉంటాయో అవి. స్కేర్స్ మీన్స్ ఇక్కడ కంబైన్డ్గా వర్డ్, అంటే తీరని కోరికలు తీర్చుకోవడానికి ఏవైతే ఉపాయాలు ఉంటాయో వాటిని స్కేర్స్ మీన్స్ అంటాం. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఎకనామిక్స్ అనేది ఒక సైన్స్, హ్యూమన్ బిహేవియర్ గురించి చదువుతుంది, కానీ రిలేషన్షిప్ రూపేణా ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఎప్పుడైనా సరే అసలు మనకు తీరని కోరికలు ఏంటి, తీరాల్సిన కోరికలు ఏంటి, వాటి తీరడానికి ఉపాయాలు ఏం ఆలోచించాలి, అలాగే వాటికి సబ్స్టిట్యూట్స్ ఏమన్నా ఉంటాయా. ఇప్పుడు ఒక గూడు కొనాలని నేను వెళ్ళాను, అది దొరకలా. వేరే బ్రాండ్ గుడ్, అదే సేమ్ గుడ్ వేరే బ్రాండ్తో ఏమన్నా దొరకచ్చు. అలాగా వాటిని సబ్స్టిట్యూట్స్ అంటాం. ఫైనల్గా ఈయన ప్రకారం ఎకనామిక్స్ అంటే ఏంటంటే అది ఒక సైన్స్, అది హ్యూమన్ బిహేవియర్ గురించి డీల్ చేస్తుంది. ఎండ్స్, స్కేర్స్ అండ్ మీన్స్కి ఒక రిలేషన్ రూపేణ హ్యూమన్ బిహేవియర్కి డీల్ చేస్తుంది. ఈ ఎండ్స్, స్కేర్స్, మీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా కూడా ఆల్టర్నేటివ్ యూజెస్ అంటే వేరే ఉపయోగాలు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎవరి ప్రకారం? ప్రొఫెసర్ లయనల్ రాబిన్స్ ప్రకారం. నెక్స్ట్ లార్డ్ కీన్సీ అని చెప్పారు, ఒకసారి చూద్దాం. ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కేర్స్ మీన్స్ అండ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఇన్కమ్. ఈయన కూడా దగ్గరగా అదే చెప్పారు, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎకనామిక్స్ ఈజ్ ద ఎకనామిక్స్ అనేదే స్కేర్స్ మీన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది, వాటి అడ్మినిస్ట్రేషన్ మీద. అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద సెన్స్ కంట్రోలింగ్ అనుకోవచ్చు మనం సింపుల్గా చెప్పండి. రెండు వేరు, కానీ బాగా అర్థం అవ్వడం కోసం ప్రజెంట్ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంట్రోలింగ్, అడ్మినిస్ట్రేషన్ వేరుగా చెప్పుకోవచ్చు. జనరల్గా కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వేరు. ఎకనామిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కేర్స్ మీన్స్, అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కేర్స్ మీన్స్. స్కేర్స్ అంటే తీరవలసిన కోరికలు, అంటే అన్ఫినిష్డ్. వాటికి ఉపాయాలు మేబీ సబ్స్టిట్యూట్స్ అవ్వచ్చు, లేదంటే జనరల్గా ఏమన్నా స్ట్రాటజీస్ అయి ఉండొచ్చు. ప్లస్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఇన్కమ్, అంటే ఏం లేదు, ఎంప్లాయీస్ని, ఇన్కమ్ని ఏవైతే నిశ్చయిస్తాయో వాటి గురించి చదవడం కూడా ఎకనామిక్సే. అంటే ఫైనల్గా ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కేర్స్ మీన్స్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఇన్కమ్. స్కేర్స్ని, మీన్స్ని, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఇన్కమ్, అంటే ఎంప్లాయీస్ని, ఇన్కమ్ని నిశ్చయించే యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేయడమే, వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ స్టడీ చేయడమే ఎకనామిక్స్ అంటే. నెక్స్ట్ మనం మైక్రో ఎకనామిక్స్ గురించి, మ్యాక్రో ఎకనామిక్స్ గురించి తెలుసుకుందాం. మైక్రో ఎకనామిక్స్. మైక్రో అంటే స్మాల్ అని అర్థం. అలాగే 1 millionth అని కూడా అర్థం వస్తుంది. మనం ఇక్కడ స్మాల్ అనేది తీసుకుంటాం. మైక్రో ఎకనామిక్స్కి ఇంకో పేరు థియరీ ఆఫ్ ఫార్మ్. ఇక్కడ మైక్రో ఎకనామిక్స్లో మనం జనరల్గా ఏం డీల్ చేస్తామంటే జస్ట్ ఇండివిజువల్ ఫార్మ్, ఒక్క ఫామ్ గురించి డీల్ చేస్తాం, లేదా ఒక పర్సన్ గురించి డీల్ చేస్తాం అనుకోవచ్చు. అతని వాంట్స్ ఎలా ఉంటాయి, అతని డిజైర్స్ ఎలా ఉంటాయి, మొత్తం అతని పర్సనల్ ఫ్యాక్టర్స్ గురించి ఎకనామికల్గా వాటి గురించి, లేదంటే ఒక ఫర్మ్ యొక్క ఫ్యాక్టర్స్ గురించి మాత్రమే మనం మైక్రో ఎకనామిక్స్లో డిస్కస్ చేస్తాం. జనరల్గా ఇందులో లా ఆఫ్ డిమాండ్, నెక్స్ట్ థియరీస్ ఆఫ్ మార్కెట్ ఎక్సెట్రా ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి మనం 1 by 1 తెలుసుకుందాం. జస్ట్ సింగిల్ ఫామ్ ప్రాఫిట్ ఎంత, దాంట్లో యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటి, జస్ట్ ఒక సింగిల్ యూనిట్ గురించి, మైక్రో అంటే స్మాల్, ఒక సింగిల్ యూనిట్, బిజినెస్ యూనిట్ ఆర్ సింగిల్ పర్సన్ గురించి తెలుసుకోవడమే ఎకనామికల్గా మైక్రో ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్
మ్యాక్రో అంటే లార్జ్ అని అర్థం గ్రీక్ ప్రకారం. మైక్రో ఎకనామిక్స్కి ఇంకో పేరే థియరీ ఆఫ్ ఫార్మ్. మైక్రో అంటే స్మాల్ అని అర్థం, అలాగే 1,000,000th అని కూడా అర్థం. మనం ఇక్కడ స్మాల్ అనేది తీసుకున్నాం. ఇది గ్రీక్ వర్డ్ నుంచి డెరైవ్ అయింది మైక్రో అనే వర్డ్. మైక్రో ఎకనామిక్స్ జనరల్గా ఇండివిజువల్ ఫార్మ్ ఆర్ ఇండివిజువల్ పర్సన్ గురించి డీల్ చేస్తుంది. ఇండివిజువల్ ఫార్మ్ తీసుకుంటే ఆ ఫామ్కి వచ్చే ప్రాఫిట్ కానీ జస్ట్ ఆ ఫామ్ గురించి మాత్రమే, అంటే ఫార్మ్ ఇన్ ద సెన్స్ బిజినెస్ యూనిట్ అనుకోవచ్చు. నెక్స్ట్ పర్సన్ అంటే ఆ పర్సన్ వాంట్ ఏంటి, ఆ పర్సన్ డిజైర్స్ ఏంటి, అవన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్లో మనం డీల్ చేస్తాం. థియరీస్ ఆఫ్ మార్కెట్, లా ఆఫ్ డిమాండ్, ఇవన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్ కిందకి వస్తాయి. ముందు మనం వీటి గురించి చాలా బ్రీఫ్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మ్యాక్రో అంటే లార్జ్ అని అర్థం. ఇది కూడా మ్యాక్రో వర్డ్స్ రెండు కూడా మనకి గ్రీక్ నుంచే డెరైవ్ అయ్యాయి. మ్యాక్రో ఎకనామిక్స్ అనేది పూర్తిగా అగ్రిగేట్ ఫ్యాక్టర్, అగ్రిగేట్ ఇన్ ద సెన్స్ టోటల్ అనేది, టోటల్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎకానమీ. ఎకానమీ అంటే కంట్రీలో ఉన్న టోటల్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా మ్యాక్రో ఎకనామిక్స్ కిందకి వచ్చేస్తాయి. మనకి ఒక ప్రోడక్ట్ తయారైంది, ప్రోడక్ట్ రా మెటీరియల్ ఒక అతను ఇస్తాడు మనకి, అది రా మెటీరియల్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్లో తయారయ్యి మనకి ఫైనల్గా వేరియస్ మిడిల్ మ్యాన్ని దాటుకుని ఒక బిజినెస్ యూనిట్ అనుకోవచ్చు, షాప్ అనుకోవచ్చు, దానికి వచ్చింది. ఆ తర్వాత హౌస్ హోల్డ్, ఈ కంప్లీట్ మిడిల్ మ్యాన్తో సహా ఎవరైతే ఉంటారో అదంతా కూడా మ్యాక్రో ఎకనామిక్స్కి వస్తుంది. అంటే ఇండస్ట్రీస్ని, షాప్స్ని, రూరల్ హౌస్ మొత్తం హౌస్ హోల్డ్స్ని అందరినీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్ అనేది కవర్ చేస్తుంది పూర్తిగా. మ్యాక్రో ఎకనామిక్స్ అలా మ్యాక్రో ఎకనామిక్స్ రూట్స్ అనేవి ఎప్పుడు కూడా మైక్రో ఎకనామిక్స్లో ఉంటాయి. మనకి ఒకళ్ళు కలిస్తేనే దేశం అయ్యేది కదా. సింగిల్ అంటే ఇక్కడ మైక్రో అని కదా, మొత్తం మ్యాక్రో ఎకనామిక్స్ రూట్స్ అన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్లో ఉంటాయి మనకి, అంటే బేసిక్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫార్మ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద ఎకానమీ. అంటే ఎకానమీలో ఉండే ఫార్మ్స్ కావచ్చు, పీపుల్ కావచ్చు, అందరూ కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్స్ కిందకి వచ్చేస్తారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి ఒకసారి చెప్పుకుందాం మనం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది జనరల్గా తెలిసిందే. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, నెక్స్ట్ ఆర్గనైజేషన్, ఈ మధ్యకాలంలో కొత్తగా యాడ్ అయింది టెక్నాలజీ. ల్యాండ్ అంటే తెలిసిందే. నెక్స్ట్ లేబర్ అంటే జస్ట్ వర్కర్స్ అనుకోవచ్చు, వర్కర్స్, అది హెచ్ఆర్ అవ్వచ్చు, లేదంటే డౌన్ స్టేజ్ వర్కర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే అందరూ లేబర్ కిందకే వస్తారు. క్యాపిటల్ అంటే వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ రెండు వేరు కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇక్కడ క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు, పెట్టుబడి అనుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద సెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ పెర్ఫార్మ్ యాక్టివిటీస్. నెక్స్ట్ టెక్నాలజీ మనకు తెలిసిందే. ఇవన్నీ కూడా జనరల్గా 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు, కానీ టెక్నాలజీ అనేది మనకి రీసెంట్గా బాగా ఎమర్జ్ అయింది. ఇది లేకపోతే మనకి ప్రజెంట్ బిజినెస్ అనేది చాలా కష్టం కూడా. ఈ 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఓవరాల్గా మ్యాక్రో ఎకనామిక్స్లో బాగా డీల్ చేస్తాం. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని, నెక్స్ట్ జనరల్ ప్రైస్ లెవెల్, ఇంకా ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మనం అంటే ఓవరాల్గా కంట్రీకి సంబంధించినవి కానీ, లేదంటే ఒకదాంతో ఒకటికి లింక్ ఉన్నా సరే ఈ పెద్ద ఫ్యాక్టర్స్ ద్వారా
రా మెటీరియల్స్కి ఇండస్ట్రీస్కి లింక్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ చూద్దాం. ఎకనామిక్స్ మేనేజరియల్ ఎకనామిక్స్. నెక్స్ట్ ఎకనామిక్స్ అనేది బోత్ మనం చూసుకున్నట్టే ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంప్లీట్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మైక్రో మ్యాక్రో రెండు ఫార్మాట్స్లో కూడా ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. కానీ మేనేజరియల్ ఎకనామిక్స్ వచ్చి ఓన్లీ ఇండివిజువల్ ఫార్మాట్లోనే డీల్ చేస్తుంది. అది ఎందుకు అంటే మన ఫామ్ గురించి మనం తెలుసుకోవడం మేనేజరియల్ ఎకనామిక్స్ కిందకి వస్తుంది. జస్ట్ మన ఫామ్ ఎలా ఉంది, మన ఫామ్ పరిస్థితులు ఏంటి అంటే సింగిల్ యూనిట్ అంటే ఇండివిజువల్ గురించి మాత్రమే మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్స్లో అజంప్షన్స్ ఉంటాయి, అలాగే ప్రూఫ్స్ కూడా ఉంటాయి. కానీ మేనేజరియల్ ఎకనామిక్స్లో అసలు అజంప్షన్స్ అనేవి తీసుకోరు, ప్రూఫ్స్ కావాలి దేనికైనా సరే. అంటే సైంటిఫిక్ అప్రూవల్ అనేది మేనేజరియల్ ఎకనామిక్స్లో ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ ఎకనామిక్స్ ఇస్ బోత్ పాజిటివ్ అండ్ నార్మేటివ్ సైన్స్. పాజిటివ్ సైన్స్ అంటే ఏంటంటే జనరల్గా సైన్స్, సైంటిఫిక్గా అప్రూవ్ అయిన సైన్స్. నార్మేటివ్ అంటే వేరే అసంప్షన్స్ తీసుకునేది. అంటే ఇక్కడ చెప్పుకున్న పాయింట్ టు బి ఫ్రాంక్, అసంప్షన్స్ ఫాలో అయ్యే సైన్స్ నార్మేటివ్ సైన్స్ అనమాట. అది ఎకనామిక్స్లో బోత్ ప్రూఫ్స్ ఉన్నవి ఉంటాయి, అలాగే ప్రూఫ్స్ లేకుండా అసంప్షన్స్తో కూడా ఉండే థియరీస్ ఉంటాయి. కానీ మేనేజరియల్ ఎకనామిక్స్లో ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పినట్టు ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రూఫ్ లేకపోతే అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ ఎకనామిక్ ఆస్పెక్ట్స్, నాన్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్. ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, దేశానికి సంబంధించి, లేదంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. అంటే ఓవరాల్గా ఎకనామిక్స్ అనేది దేశంలో జరిగే పరిస్థితుల గురించి ఓవరాల్గా ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. కానీ ఇక్కడ పెద్ద మనకి మన బిజినెస్ అనేది ఇక్కడ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము డీల్ చేస్తాం. అందుకని మన గురించి మనం చూసుకుంటాం ఎక్కువ ఇక్కడ. అంటే నేను అనేది మన ఫామ్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువ, మనకి ప్రాఫిట్స్ బాగుంటే ఇప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కువ వచ్చినా సరే తట్టుకోగలిగే స్థితి మనకు ఉంటుంది. అందుకని ఇక్కడ ఎకానమీ కాకుండా అంటే దేశేతర ఆస్పెక్ట్స్ అనేవి, నాన్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అనేవి ఇక్కడ బాగా ఫాలో అవుతాం. పూర్తిగా ఎకనామిక్ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉందని నేను అంటలేదు. కాకపోతే ఇక్కడ ఓన్లీ నాన్ ఎకనామిక్స్ ఆస్పెక్ట్స్ అనేవి మెయిన్గా కన్సిడర్ చేయగలుగుతాం మనం. మనకి మేనేజరియల్ ఎకనామిక్స్లో డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇది లేకపోతే అసలు లేదు మనకు ఫామ్ అనేది. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఎకనామిక్స్లో అలాగే మెయిన్ ఎలిమెంట్ అనేది ఏం లేదు జనరల్గా ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఉన్నట్టు. నెక్స్ట్ స్కోప్ అంటే పరిధి. మేనేజరియల్ ఎకనామిక్స్లో స్కోప్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, మన ఫామ్ వరకే ఉంటుంది. కానీ ఎకానమీ అంటే దేశమంతా, స్కోప్ అనేది చాలా వైడ్, అంటే సమ్వాట్ లిమిట్లెస్ అని చెప్పుకోవచ్చు. కానీ కంట్రోల్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. ఏమైనా సలహాలు కానీ డౌట్స్ కానీ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.